शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 4వ భాగంలో 9వ అంశాన్ని తెలుసుకుంటున్నాం. అనన్యం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, మట్టి బొమ్మలో ఆకారం కనిపిస్తున్నప్పటికీ మట్టికి వాస్తవమైన ఆకారం లేదు కదా. ఎందుకంటే మట్టి ముద్దతో ఏ ఆకారం తయారు చేస్తే అదే మట్టి యొక్క ఆకారంగా కనిపిస్తోంది. ఏ ఆకారమైనా తయారవటానికి సిద్ధమవుచుండగా ఇక మట్టికి ఇది దీని ఆకారం అని ఎట్లా కుదురుతోంది? అట్లాగే ఈ ప్రాణులకు మూర్తిత్వం వాస్తవానికి లేదు. మరి వీరు శూన్య స్వరూపుల లేదు. శూన్యమైనటిది ప్రాప్తించడం ఎట్లా జరుగుతుంది? ఇక మనస్సు అనేది కూడా ఎక్కడా లేదు. ఈ మూర్తి శూన్య అమూర్తి రూపములకు కల్పనలను వదిలివేస్తే అప్పుడు శేషించేది సన్మాత్రము అని ఆత్మ అని చెప్పబడుచున్నది. అదియే నీ యొక్క నా యొక్క ప్రతి ప్రాణి యొక్క వాస్తవ స్థితి. సంసారము అనగా శ్రీరాముడు ఈ జీవుడు జగత్తులు మొదలైనవన్నీ లేనప్పుడు మరి సంసారం అని దేనిని పిలుస్తున్నాం? శ్రీ వశిష్ఠ మహర్షి: కేవల సాక్షి చైతన్యం అగు ప్రత్యేగాత్మ ఒకానొకప్పుడు స్వస్వరూపానుభవ మాత్ర స్థితి నుండి విషయముల వైపు ఉన్ముఖమవుతుంది. అట్టి ఉన్ముఖత్వమే సంసారం. కేవల జ్ఞానస్వరూపం సంసార జ్ఞానంగా ఉదయించటమే సంసారమని సంసారం అను అనర్థమునకు కారణం. అట్లు ఉదయించకుండుటే శ్రేయం కొరకు అయి ఉన్నది. శీతలత్వంచే జలం ఘనీభవించి పొడవు వెడల్పులు మొదలైన ఆకారాలు కలిగిన మంచి గడ్డగా అగుచున్నది చూచావా. కేవల శుద్ధ జ్ఞానంలో ఉదయించిన సంసార జ్ఞానమే ఒకానొక సమయంలో బాహ్యత్వం పొంది మూర్తిత్వంగా ప్రాప్తించుచున్నది. ఈ జీవుడు సర్వదా ఆత్మస్వరూపుడే. అయితే చిద్రూపమగు ఆత్మే తన స్వరూపమును గూర్చిన అజ్ఞానం చేత మూర్తిత్వంను గ్రహిస్తోంది. ఒకడు ఆదమర్చి నిద్రపోయి ఆ నిద్రలో పొందిన స్వప్నంలో కనిపించిన ఆయా రూపాలన్నీ తనకు భిన్నములైనవని భ్రమిస్తూ ఉంటాడు చూచావా. అట్లాగే చిద్రూపమగు ఆత్మే తన శుద్ధ జ్ఞానత్వంను ఏమరిచి పదార్థముల వలె మూర్తిత్వం తనకు అన్యంగా గ్రహిస్తోంది. అట్లా గ్రహించిన కారణంగా చిత్తత్వమును ధరిస్తోంది. అట్టి చిత్తం చేతనే ఈ దేహమును ధరిస్తోంది. అట్టి దేహం ద్వారా తదితరమైనట్లుగా శబ్ద స్పర్శ రూప రసాదుల రూపంతో కూడిన జగత్తు అనబడు దానిని కూడా ధారణ చేస్తోంది. అట్టి జగత్తులో అనేక ఆశాపాశములు కల్పించుకొని అనేక ఉపాధులు పొందడం కోల్పోవటం కాలానుగతంగా చేస్తుంది. అయితే ఆయా సర్వ అవస్థలను చైతన్యంగానే ఉంటుంది కానీ అన్యమైనదిగా అనగా మూర్తిత్వం, చితత్వం, దేహత్వం, విషయత్వం, జగదత్వం మొదలైనవిగా తాను అవటమే లేదు. జలంగా, తరంగాలుగా, సుడులుగా, బుడగ రూప వృత్తాంతంగా అగుచున్నప్పుడు జలం తన జలత్వం పోగొట్టుకుంటుందా? లేదే. మరి భేదమంతా ఏమిటంటావా? కేవలం శబ్దమాత్ర వ్యవహారంచే ఆయా భేదమంతా కల్పన చేయబడుతుంది. స్వప్న దర్శన సమయంలో మనస్సు బాహ్య అభ్యంతర విషయ రూపంలో వికృతి నొందుతూ భాషిస్తోంది కదా. అయితే స్వప్నద్రష్ట సర్వదా యథాతథంగానే ఉంటున్నాడు కాబట్టి స్వప్న సంఘటన అనంతరం మరల జాగృతిలోకి వస్తున్నాడు. అట్లాగే ఆత్మ ఆయా విశేషములన్నీ పొందుచున్నప్పటికీ తాను యథాతథంగానే ఉంటుంది అనున్నది జ్ఞాన విజ్ఞాన సారం. బోధరూపముగా ఆత్మయందు ఎట్టి మూర్తి, చిత్తత్వ, దేహత్వాది వికారములు ఏర్పడటానికి అవకాశమే లేదు. ఆకారం లేని జలం ఒకప్పుడు తరంగాకారంగా కనిపిస్తున్నట్లు అమూర్త రూపమైన ఆత్మ ఒకప్పుడు చిత్తాకారంగా అగుపిస్తుంది. చిదాత్మ ఆకాశం వలె కాలం వలె ఎల్లప్పుడూ అవికృత రూపంగానే ఉంటుంది. స్వప్న పదార్థాలన్నీ స్వప్నద్రష్ట ఊహారూపాలే అయి ఉన్నట్లు సమస్త పదార్థాలు చిదాకాశ రూపమే అయి ఉన్నాయి. కానీ చిదాకాశం పదార్థ రూపాలుగా అవటం లేదు. ఈ చిత్తం చిదాకాశమే. అయితే చిదాకాశం చిత్తంగా అవటం లేదు. ఆభరణం బంగారమే. అయితే బంగారం బంగారంగానే ఉన్నది కానీ ఆభరణం అవటం లేదు. అట్టి బొమ్మలో బొమ్మగా అయినది మట్టియే. అయితే మట్టి బొమ్మగా అవుతోందా? అవటం లేదు కదా. శ్రీరాముడు: మహర్షి, చైతన్యం ఎన్నటికీ జడ పదార్థంగా అవుటకు అవకాశం లేదన్నది యుక్తియుక్తమేనని అనుకుందాం. అయితే జడ పదార్థం చైతన్యంగా ఎప్పటికైనా కాకూడదా? అనగా జీవుడు మొదలైనవి చైతన్యంగా ఎప్పటికైనా కాకూడదా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర,
బాహ్య జడ పదార్థం బోధవశంగా కూడా అభ్యంతర చిదాకాశ రూపం పొందజాలదు. ఎందుకంటావా? ఈ జడ పదార్థం అత్యంత అసదృశం. తరంగం తన ఆకారం కోల్పోయి ఎప్పటికైనా జలంగా కాకూడదా అనే వాక్యం ఎట్టిదో అది అట్టిదే. జలానికి కనబడిన తరంగాకారం అసదృశ్యమే కానీ ఆపాదితమే కానీ వాస్తవం కాదు కదా. ఇక ఈ దృశ్య వ్యవహారానికి వస్తే చిదాత్మయ వివర్త భావం చేత ఈ దృశ్య జడస్థితిని పొందుతోంది. పరమార్థమున చైతన్యం జడభావం పొందుటయే లేదని గ్రహించు. కదిలించేది చైతన్యం, కదిలేది జడం కదా. కదిలించేది కదిలేదిగా అవుతోందా? లేదు. కదిలించే చైతన్యం సర్వావస్థలందును తత్స్వరూపాన్ని యథాతథంగా ఎప్పటి అట్లే స్థితి నొంది ఉన్నదే గాని లేశంగా కూడా అది అన్యరూపత్వం పొందడం లేదు. ఒకని బుద్ధి సప్తమ భూమిక వరకు పరిణామం పొందినది. అచ్చట అత్యంత శుద్ధ బోధైక రూపము ఆత్మభావనలో ఉదయిస్తోంది. అట్టి అఖండమగు ఆత్మతత్వం ఉదయించగానే బోధ అబోధ ఇటువంటి శబ్దాల పాత్ర కూడా అస్తమించిపోతుంది. ఓ రాఘవ, ఈ చిత్తం యొక్క దృఢభావన చేతనే సూక్ష్మ శరీరాలకు స్థూలమైనట్టు ఆది భౌతిక రూపం ఉదయించడం జరుగుతోంది. ఒక నటుడు నాటకంలో పిశాచ వేషం ధరిస్తాడు చూచావా? అట్లాగే ఆకాశం వలె నిర్మలమైనట్టు సూక్ష్మ చిత్తం ఈ మిథ్య అయినట్టు ఆది భౌతిక రూపం ధరిస్తోంది. ఈ చిత్తం తన యొక్క అన్యమరణ స్వభావం కారణంగా ఈ దేహ జగత్ రూపాలని భ్రమచే పొందుతోంది. నేను పిచ్చివాడను కాదు, అందరిలాగానే మంచి బుద్ధి కలవాడని అని మననంచే ఉన్మత్తత శమిస్తుంది చూచావా? అట్లాగే భ్రమరహిత మగు సత్యవస్తువును గుర్తించిన అభ్యాసం చేత ఈ దేహ జగత్ రూపమగు భ్రాంతి తప్పక శమించగలదయ్యా. నేను మనస్వరూపుడను గాను ఆత్మస్వరూపుడను, ఆత్మే స్వరూపంగా కలవాడను. ఈ దేహము పంచేంద్రియములకు విషయాలయ్య జగత్తు ఇవన్నీ కూడా నా యొక్క క్రీడా కల్పనచే ప్రాప్తించేవి మాత్రమే అని మరణం మరియు జ్ఞానంచే లేక బుద్ధిచే వాసన ప్రశమనం పొందగలదు. ఏది ఎంతవరకు భ్రాంతియే గ్రహించడం చేత జగత్తు సత్యం అనే వాసన వివర్తిస్తుందో, ఏది ఎంతవరకు భ్రాంతియో గ్రహించటం చేత జగత్తు సత్యం అనే వాసన వివర్తిస్తుంది. ఎట్లాంటి స్వప్నం స్వప్నరూపంగా ఎరుగబడిన తర్వాత ఇక ఆ స్వప్నంలో కనిపించే వస్తువులు, విషయములు, స్వప్నజీవులు సత్యమేనని ఎవరు నమ్మి ఉండరు కదా. వాసన శమించటం చేత సంసారం శమించుచున్నది. వాసనే మహాపిశాచి సుమ. అందుకే వివేకులైన వారు ఈ వాసనను లేక దృశ్యం పట్ల ఏర్పడిన సత్యత్వ బుద్ధిని ఛేదించి వేయటం యందు తత్పరులై ఉంటారు. ఏ విధంగా అజ్ఞానం యొక్క అభ్యాసం చేత అజ్ఞాన రూపమగు భావన ఉన్మత్తత పుట్టుకొస్తుందో, ఆ విధంగానే జ్ఞానం యొక్క అభ్యాసం చేత కాలక్రమంగా ఆ ఉన్మత్తత శమించిపోతుంది. భావన చేతనే ఈ స్థూల సూక్ష్మ శరీరాలన్నీ మరల ప్రవర్తిస్తున్నాయి. ఈ స్థూల శరీరం భ్రాంతి మాత్రమే. ఇది ఉన్నా ఊడినా మరల పచ్చిపడినా నేను మాత్రం యథాతథ స్వరూపుడనై ఉంటాను అనే అభ్యాసం చేత ఈ స్థూల శరీర భావన సూక్ష్మ శరీర భావనతో లయమైపోతుంది. ఆ సూక్ష్మ శరీర భావనయే బ్రహ్మమాత్రత్వంగా రూపుదిద్దుకుంటోంది. నేను స్థూల శరీరుడనై జీవిస్తున్నాను అనే స్థితి నుండి వివేకి క్రమంగా నా యొక్క జీవనం సూక్ష్మదేహం గాని ఈ స్థూల దేహం గాని కాదు అను జ్ఞానంను సుస్థిరీకరించుకుంటూ వస్తున్నాడు. ఈ విధంగా దృఢమైన జ్ఞానాభ్యాసం చేత ఆ సూక్ష్మ దేహపదమునకు కూడా బ్రహ్మత్వం పొందింపజేయాలి. నా యందు ఉత్పన్నమైన పదార్థములు నా రూపాలే అవుతాయి కదా. అట్లాగే సమస్త పదార్థముల ఉత్పత్తి స్థానం పరమాత్మయే కాబట్టి ఇవన్నీ పరమాత్మ స్వరూపంలే అనే ఉద్బోధం లేక భావన లేక జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సూక్ష్మదేహం అనేది మాత్రం ఎక్కడున్నది? అది కూడా స్థూల దేహంలాగే మిథ్యయే అనే నిశ్చయం కలుగుతుంది. అటువంటి నిశ్చయం కలగడానికి ఉద్దేశించకుండా ఊరికే హూం హూం వంటి ఎన్ని శబ్దాలు ఉచ్చరిస్తే మాత్రం ఏం ప్రయోజనం? సంసార గ్రంథి నివర్తమవుతోందా? లేదు. మొట్టమొదట ఈ జగత్తు తత్కారణమైన ఈశ్వరుడు ఈ ఇరువురి ఏకత్వం గ్రహించాలి. అది తత్ పదార్థ శోధనం ద్వారా ఎరుగబడగలదు. ఆ తర్వాత త్వం పదార్థ శోధనం ద్వారా ఈ ప్రత్యేగాత్మ వాస్తవానికి అనంగుడు, అసంగుడు,
ప్రత్యేగాత్మ వాస్తవానికి అసంగుడు, పరమాత్మ కంటే ద్వితీయమైన వాడు కాదు, అద్వితీయుడు అని ఎరుగబడుతుంది. ఈ విధంగా తన యొక్క భావన మరియు బుద్ధి కూడా క్రమక్రమంగా తత్వస్వరూపం ఐక్య రూపమగు అఖండాకార వృత్తి అనదగు ఆత్మరూపంగా పరిణమించాలి. ఇటువంటి అఖండాకార వృత్తి యందు ప్రత్యేగాత్మ లయించినదే అట్టి ఆత్మకు అన్యమైనదేది ఎరుగనంతటి అఖండ బోధ జనించుగాక. ఎంతవరకు అట్టి అఖండ బోధ జనించదో అంతవరకు శృతులు చూపిన మార్గంగా తత్వం పదార్థద్వయ శోధన ద్వారా దృఢ జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉండాలి. బాహ్య అభ్యంతరాలలో చోటు చేసుకొని ఉన్న ఈ చిత్తం పూర్తిగా ఎప్పుడైతే శమిస్తుందో అప్పుడు తన సాక్షి రూపము చిత్స్వరూపంగా ప్రకాశిస్తుంది. ఆకాశం వలె నిర్మలం శీతలమైనట్టి తన చిత్స్వభావంను ఆశ్రయించి ఈ మనుజుడు శాంతస్వరూపుడై అప్పుడు ఉండగలడు. జ్ఞాని అయినవాడు జ్ఞానం అనే మహాయజ్ఞం నందు సర్వదా నెలకొని ఉంటాడు. ఆ జ్ఞాన యజ్ఞశాలలో ధ్యానం అనే దృఢమైన ఉన్నతమైన యజ్ఞస్తంభంను నాటుకుంటాడు. అట్లే జ్ఞాన యజ్ఞ తత్పరుడై చిత్స్వభావం అనే అది దేవతకు సర్వత్యాగం అనే ముఖ్య దక్షిణను ఇచ్చివేసిన వాడే ఈ విశ్వమును మొదలంట జయించి వేయటమే నిజమైన విశ్వజిత్ యాగం. అట్టి విశ్వమునకు సాక్షి అయి సర్వోత్కృష్టుడై మాటలకు అందని వాడై ఉంటాడు. అతడు ఆత్మయందు ఏకరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక ఆపై అగ్నివర్షం కురిసినప్పటికీ, ప్రళయవాయువు వీచినప్పటికీ ఈ భూతలం గాలికి ఎగిరిన కాగితపు ముక్కలాగా ఎటో ఆకాశంలోకి వెళ్ళిపోవుచున్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ అతడు సర్వదా ఆత్మయందు ఏకరూపుడుగానే ఉంటాడు. అట్టి అనుక్షణిక అఖండాత్మానుభవమే వజ్రతుల్యమగు దృక్స్థితి అని కూడా పిలువబడుతోంది. అయితే 1. తృష్ణారాహిత్యంచే శాంతి పొందిన మనస్సు గలవాడు. 2. ఇంద్రియ విషయాలన్నింటి పట్ల నిరోధ దశను సంపాదించుకున్నవాడు. ఈ రెండు సంపాదించుకున్నట్టి మనుజునికి మాత్రమే అట్టి అకృత్రిమ సమాధి అందలి వజ్రతుల్యమగు దృక్స్థితి లభిస్తుంది. మనోశమం. శ్రీరాముడు. మహాత్మ, ఈ మనస్సు పూర్ణంగా శాంతించటానికి సులభోపాయం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి. ఈ మనస్సు శాస్త్రములు ప్రతిపాదించిన అభాస క్రమాలచే ఉపదేశాలచే ఇంద్రియ దమంచే శమించగలదు. అయితే బాహ్య పదార్థములన్నింటి పట్ల తృష్ణారాహిత్యం అనే అభ్యాసంచే శమించినంత సులభంగా మరే విధంగానూ ఈ మనసు శమించదు. జీవుడు ఎందుకో సంపత్తి పొందాలి అన్న భావనకు లోనవుచున్నాడు. అక్కడి నుండి తృష్ణ అజ్ఞానాలు మహా వాయువీచికల వలె బయలువెడుచున్నాయి. కాబట్టి సంపత్తి అంతా మహా అపత్తియే అను భావనను, ఇవన్నీ నావి కానే కావు అను ప్రజ్ఞచే సునిశ్చితం చేసుకోవాలి. ఏదేది నాది కాదు అని గ్రహిస్తామో అది త్యజించబడినదే అవుతుంది. ఆ విధంగా సర్వత్యాగం తృష్ణారాహిత్యం అభ్యసిస్తూ చరమ సాక్షాత్కారమైన ఆత్మతత్వాన్ని హృదయంలో వెలిగించాలి. అట్టి జ్ఞానదీపంచే అజ్ఞానాంధకారం అద్దాని ఆలవాలమైన అహంకార మమకార పిశాచాలు ఆకారాదుల పట్ల ఏర్పడి ఉన్న ఆకర్షణ ఇవన్నీ వాటంతటవే తొలగుతాయి. ఆపై ఈ సమస్తం చిదాత్మయే, నా ఆత్మయే తన అఖండ స్వభావం చేత ఈ సర్వంగా ప్రకాశిస్తోంది అను అవగాహన సుస్పష్టం అవగలదు. చైతన్యం సర్వదా యథాతథం. ఓ రామచంద్ర, పొగ ఆకాశంలో ప్రవేశించి అనేక ఆకారాలుగా కనిపిస్తోంది చూచావా? అట్లాగే ఈ కనపడే మనుష్య నాగ అసురాది స్థానములు, పర్వత గుహాది పదార్థములు ఇవన్నీ కూడా చైతన్యమే ఆయా వివిధ వైచిత్రములుగా అగుచున్నదని, కానీ యథార్థానికి పొగలాగానే చైతన్యం సర్వదా యథాతథంగానే ఉన్నదని భావన చేయు. రసరూపమగు వర్షజలం జడమగు భూమి యందు ప్రవేశించి రసస్వరూపములగు ఈ వృక్ష పుష్ప ఫలాదులుగా అగుచున్నది. అట్లాగే చైతన్యం బ్రహ్మాండమున ప్రవేశించి తన యొక్క ప్రాణ శక్తిచే ఆత్మ యొక్క వివర్త రూపములైన ఈ ప్రాణికోట్ల శరీరములందు చలించుచున్నది. జలంలో సంచరించి చేప ఒకరోజు వలలో చిక్కుకొని ఎటూ వెళ్ళలేక తిప్పలు పడుచున్నట్లుగా చిదాకాశం అను దానిలో విహరించవలసిన ఈ జీవుడు దేహ స్వభావం అనే మోహజాలంలో చిక్కుకొని ఆయా కచ్చాట్లన్నీ పడుచున్నాడు. తన ఆత్మస్వరూపాన్ని స్మరించక దృశ్యవస్తు సముదాయాన్ని స్మరిస్తూ తృష్ణ అనే ఎర తగిలించబడిన గాలంలో చిక్కుకొని విలవిలలాడుచున్నాడు. ఓ రామచంద్ర, నిర్మల చైతన్యమే నిజస్వరూపం అనే ప్రాంగణంలో స్వర్గ మర్త్య పాతాలలోని అనేక పదార్థముల రూపంగా స్ఫురిస్తుందయ్యా.
ఈ జీవులలో కనిపించే తేడా అంతా వాసనల యొక్క అల్ప ఆధిక్యతలు మాత్రమే. వాసనల యొక్క అల్ప ఆధిక్యతలు తప్పిస్తే ఈ జీవులందరూ సమానులే, అందరూ కూడా చైతన్య స్వరూపులే. వాసనల వల్లనే వారు ఎండుటాకుల వలె ఎగిరి స్వర్గ భూ పాతాళములలో పడుచున్నారు. ప్రాణవాయువు సహాయంతో ఆయా శబ్దములు పలుకుచున్నారు. అందుచేత రామచంద్ర మొట్టమొదట ఈ జీవుడు పురుష ప్రయత్నం చేత సాధనా చతుష్టయ సంపత్తిని సముపార్జించుకోవాలి. ఆ తర్వాత అతని ఆత్మధ్యానమునకు విఘ్నమును కలిగిస్తున్న దృశ్య ప్రకంపనలను ప్రాణాయామాదుల అభ్యాసంచే జయించాలి. సమాధిచే బహిర్దృష్టిని విడనాడి నిర్వికల్ప సమాధి యందు ప్రవేశించాలి. అట్లు ప్రవేశించడం ద్వారా పూర్వం సంపాదించుకొని ఉన్న వాసన సమూహమును పారత్రోలాలి. ఈ సంసార పాశం అనే ఘనమైన పంజరమును విరగగొట్టాలి. అప్పుడు అతడు పూర్ణానందైక రసముకు బ్రహ్మముగా ఉదయించగలడు. అటుపై ఇక అజ్ఞానం యొక్క ఛాయ కూడా ఉండదు. దీపం వెలిగిన తర్వాత చీకటి ఇంకా ఉంటుందా? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అనన్యం అనే అంశాన్ని గురించి వివరించడం అనేది మనం చూసాము. ఇక తర్వాతి అంశం 10 వాసనలు తరగతులు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ కనబడే 10 దిక్కులలోనూ ఉన్న మనుజ, నాగ, దేవ, గంధర్వ ఆదిగా గల పేర్లతో కనబడే ఈ జీవ సమూహములన్నీ కూడా వాసనా భేదం చేతనే వేరువేరుగా ఉన్నాయి. వాసనలను ప్రక్కన పెట్టి చూచామా, వాటిలో ఎటువంటి తేడా లేదు. ఈ వాసన వైచిత్రమంతా 7 రకాలుగా విభజించి చెప్పబడింది. వాసనావస్థలు: 1 స్వప్న జాగ్రత్త అవస్థ, 2 సంకల్ప జాగ్రత్త అవస్థ, 3 కేవలం జాగ్రత్త అవస్థ, 4 చిర జాగ్రత్త అవస్థ, 5 ఘన జాగ్రత్త అవస్థ, 6 జాగ్రత్త స్వప్నావస్థ, 7 క్షీణ జాగ్రత్త అవస్థ. సముద్రంలో అనేక ఆకారాలు గల తరంగాలుగా ఉన్నట్లు ఈ సప్తవిధ జీవులు చిదాకాశంలో ఉన్నారు. శ్రీరాముడు మీరు చెప్పిన 7 విధములైన వివిధ వాసనామయ జీవుల గురించి మరికొన్ని వివరణలు ప్రస్తావించ ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: సరే, వివరిస్తాను, విను. 1 స్వప్న జాగృత్ జీవులు. ఓ రామచంద్ర, ఒకానొక పూర్వకల్పం నందు ఒకానొక జగత్తులో ఒకానొక చోట దేహమును ధరించి జీవించుచున్న కొందరు జీవులు నిద్రించుచు ఏ స్వప్నము గాంచుచున్నారో ఆ వారి యొక్క స్వప్నమే ఈ జగత్తు అయి ఉన్నది. ఆ స్వప్నమును గాంచుచున్న జీవులు స్వప్న జాగురులు అని చెప్పబడుచున్నారు. ఆ ఒకనొక జగత్తునందు నిద్రించుచున్న జీవులకు స్వయంగా ఆవిర్భవించిన స్వప్న ప్రపంచంలో మనం ప్రవేశించాం. ఎందుచేతనంటే మనం కూడా సమాన కర్మ వాసనాదులు కలిగి ఉండటం చేత మనం ఆ స్వప్నంలో ఉంటున్నాం. అతని స్వల్పంలోని విషయాలే మన యొక్క స్వప్న వశం చేత మనకు కూడా విషయాలుగా అగుచున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనందరం అతని స్వప్నంలో మనుషులం అవుతాం. చిరకాలత్వం కారణంగా వారి స్వప్నం ఈ విధంగా జాగ్రత్త రూపం పొందింది. కాబట్టి అట్టి అవస్థ యందున్న ఈ జీవులు స్వప్న జాగురులుగా పిలువబడుచున్నారు. జీవనోటోపాఖ్యానంలో ఈ విషయం గమనించాం. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వసత్తాప్రదుడు కదా. ఆ స్వప్న జాగరుడు ఈశ్వర స్వరూపుడే అయి ఉండటం చేత సర్వత్రా సర్వం సంభవిస్తుంది. అనగా ఈ విధంగా స్వప్నయుతులైన ఆ జనులకు మనమందరం స్వప్న మనుజులమై ఉన్నాం. అనగా ఆ స్వప్న జాగరుల స్వప్న సదృశ ఊహా స్వరూపమే మన ఈ జాగ్రత్త అవస్థ. శ్రీరాముడు: మునీంద్ర, పూర్వపు ఏ కల్పమునందు ఆ స్వప్న జాగురులు స్వప్నం గాంచారని కదా మీరంటున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును. శ్రీరాముడు: ఆ స్వప్న జాగురుల పూర్వకాలిక స్వప్నమునందలి సమస్త పదార్థాలు, దేహాలు నేటికి క్షయించిపోయి ఉండాలి కదా. ఇప్పుడు ఆ స్వప్నం నుండి మేల్కాంచిన ఆ జీవులకు మరల గడిచిపోయిన ఆ స్వప్న జాగ్రత్త కల్పంలో స్థితి ఎట్లా సంభవిస్తోంది? వారి గడిచిపోయిన స్వప్నం మనకు ఎలా ప్రాప్తిస్తోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: రామచంద్ర, ఆ స్వప్న జాగ్రత్తలు తదనంతర దశలను పొందుతూ ఉంటారు. 1 స్వప్న జాగరులు మన ఈ ప్రపంచ రూపమగు వారి స్వప్నమైన దైవయోగం చేత తత్వజ్ఞానం పొందారనుకో. అప్పుడు వారి స్వప్న బ్రహ్మ రూపమగు సంసారం నుండి విముక్తి పొందుతారు. లేదా 2 అట్లు తమ స్వప్న
స్వప్న సదృశ సంసారం నుండి విముక్తి పొందకుండానే నిద్ర లేచారనుకో, అప్పుడు మరల సంకల్పానుసారంగా అన్య దేహాలను ఆశ్రయించి విహరిస్తూ ఉంటారు. దృష్టి ఉన్నంత వరకు సృష్టి ఉంటూనే ఉంటుంది కనుక దృష్టియే దృష్టి కొనసాగటం అవుతోంది. అందుచేత ఒక విధంగా చూస్తే వారి స్వప్న జగత్తు కొనసాగుతున్నట్లే. వారు ఇతఃపూర్వం వలనే అన్యములైన కల్పిత జగత్తును కల్పమును గాంచుతూనే ఉంటారు. ఆ కల్పనలకు అంతు ఎక్కడ? ఆత్మజ్ఞానమే ఆ అంతు. చిదాకాశం అనంతం కనుక వారి కల్పనలకు వారి స్వప్నాంతర్గత విశేషములకు చోటు లేకపోయే ప్రసక్తి ఉండదు. ఆ స్వప్న జాగరులు సంకల్పాత్మకమైన జగత్తులు అనే మేడి పండ్లలోని కీటకములు వంటివారు. 2. సంకల్ప జాగరులు. ఈ సంకల్ప జాగరుల గురించి 5వ ఉపాఖ్యానంలో చెప్పుకున్నాం. వీరు ఒకానొక పూర్వకల్పంలో ఒకానొక చోట నిద్ర మేల్కొని ఉన్నారు. అయితే అంతరంగంలో సంకల్ప పరంపరలందు తత్పరులై ఉన్నారు. వారు నిద్ర లేచి ఆలోచనలో పడుచున్న మనిషితో వీరిని పోల్చవచ్చు. వీరు ధ్యానం నుండి చలింపబడిన వారే జీవటోపాఖ్యానంలోని జీవటుని వలె మనోరాజ్యంలో ప్రవేశించి ఉన్నవారు. సంకల్పం యొక్క దృఢత్వం చేత తమ సంకల్పములకు ముందే ఉన్న స్థితి యొక్క సంధానం కోల్పోయిన వారై ఉంటున్నారు. అనగా వీరిలో 3 లక్షణాలు మనకు కనిపిస్తాయి. 1. ఈ సంకల్ప జాగరుల సంకల్పం చిరకాలంగా స్థిరంగా ఉండటం చేత ఆ సంకల్ప వ్యవహారం ఘనీభూతమై జగద్రూపంగా అగుచుండటం. 2. అట్టి సాంకల్పికమైన పదార్థములందే లయించి మనశ్చేష్ట గలవారి పూర్వ పరిస్థితులు లేకయే ఉంటున్నారు. ఆ సంకల్పం ఎప్పటికో శమిస్తుంది. 3వది, ఆ సంకల్పం ఎప్పటికో శమిస్తుంది. అప్పుడు మరలా అదే సంకల్ప కథనాన్ని గాని లేక మరొక సంకల్పమును గాని వారు ఆశ్రయిస్తూ ఉంటారు. వారి సంకల్పమయ దేహంలో మనం అందరం సంకల్ప రూపులమై ఉన్నాం. వారి సంకల్పంలో మనం తదితర జీవులు లోకములు ఉన్నాయి కదా. కనుక వారి దృష్టి యందు ఈ సర్వము సంకల్ప జాగర రూపములు మాత్రమే. వారికి మనమంతా వారి ఊహలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది 2వ దానిలో 3 అంశాలు చెప్పారు సంకల్ప జాగరుల్లో. తర్వాత 3వ రకానికి చెందినవారు కేవల జాగరులు. వీరు దామ వ్యాల కటుల వంటి వారు. వీరికి పూర్వపు ఉత్పత్తి వికాసం మొదలైన స్వప్న సదృశ విషయాలు ఉండవు. వీరు వర్ధమాన శీలమగు బ్రహ్మం నుండి మొట్టమొదటిగా శరీరం ధరించిన వారు. అందుచేత వీరిని కేవల జాగరులు అని పిలుస్తారు. 4. చిరజాగరులు. కేవలం జాగరులు ఇప్పుడే జన్మకు ఉపక్రమించారు కదా. వారే మరల తర్వాత జన్మలు పొందిన వారి కార్యములకు జాగ్రత్త స్వప్నాలలో కారణములకు సుషుప్తి అందును సంచరిస్తూ ఉంటారు. అట్లా సంచరిస్తూ ప్రౌఢత్వం చెందడం చేత వారిని చిరజాగరులు అంటారు. 5. ఘన జాగరులు. ఆ చిరజాగరులలో కొందరు దుష్కర్మ వశం చేత జడస్థావర తుల్యమైన అజ్ఞాన దశకు పరిణమిస్తూ ఉంటారు. అట్టి ఘనీభూత జాగ్రత్త స్థితిని పొందడం చేత వారిని ఘన జాగరులు అంటారు. పైన చెప్పిన 5 విధములకు జీవులు బద్ధ జీవులు సుమ. ఇక ముక్తి వైపు ప్రయాణిస్తున్న తదితర 2 రకాల జీవులను గురించి విని. 6. జాగ్రత్త స్వప్నులు. పై 5గురిలోనూ ఏ ఒక్క జీవుడైనా శాస్త్రాభ్యాసం చేత సత్సంగం చేత బోధితుడైనాడనుకో, అప్పుడు అతనికి జ్ఞానప్రాప్తి లభిస్తుంది. అట్టి వారికి ఈ జాగ్రత్త అంతా స్వప్నతుల్యంగా కనిపిస్తుంది. దీనిని పంచమ భూమిక లేక జ్ఞానారంభ భూమిక అని కూడా అంటూ ఉంటారు. 7. క్షీణ జాగరులు. వీరు జగత్ స్వప్న దశ నుండి సాధనను కొనసాగిస్తూ క్రమంగా పరిపూర్ణ జ్ఞానం పొందిన వారు అవుచున్నారు. పరమపదమున విశ్రాంతి పొందుచున్నవారు, సప్తమ భూమిక యందు ఆరూఢులైన వారు అవుచున్నారు. సంకల్పములకు మునుముందే స్వస్వరూపాత్మ. రామచంద్ర ఈ విధంగా సముద్రంలో ఉన్నదంతా జలమే అయినప్పటికీ రకరకాల ఆకారాలు గల తరంగాలుగా ఉన్నట్లుగా ఈ జీవ మహాసముద్రంలో మనం పైన చెప్పుకున్న 7 రకాల జీవులు అన్ని జీవజాతులలోనూ ఉన్నారు. వీటిని తెలుసుకున్న వాడవై ఉత్తర భూమికలందు తత్పరుడవై ఉండుము. నాయన, నీవిక ఈ జగత్తును గూర్చిన ద్వైత బుద్ధి అనే భ్రాంతిని త్యజించు. ఎందుచేతనంటే నీవు ఇప్పటికే పూర్ణంగా బోధైక రూపఘనత్వమును పొంది ఉన్నావు. తరంగాలలో భేదం ఉన్న జలం సర్వదా ఒక్కటే కదా. ద్వితీయాదుల అభావం చేత ఏకత్వ భావన కూడా అవసరం లేదు. అందుచేత ఏకత్వ, ద్విత్వ, శూన్యత్వ, అశూన్యత్వ ఆదిగా గల సర్వధర్మములను వదిలిన వాడవై ఉండు.
కల్పనలన్నింటికంటే ఆది ఏమిటో గ్రహించు. అట్టి ఆది అయిన అధిష్టాన సన్మాత్రుడివై శేషించుము. అదియే నీ స్వభావం. ఓ సర్వసభికులారా, మీ అందరి యొక్క వాస్తవ రూపము సర్వకల్పనలకు ముందే ఉన్న ఆత్మరూపమేనని గ్రహించి తత్పరులై ఉండండి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి వాసనలు తరగతులు అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. తర్వాతి అంశం 11. ఈ జగత్తు ఉత్పత్తి రాహిత్యము, మిథ్యా నిరాకారము. శ్రీరాముడు. మహాత్మా, ఆకాశం నుండి వృక్షం జనించింది అనేది ఎంతటి అర్ధరహితమో పరబ్రహ్మం నుండి జగత్తు జనించడం అంతే అర్ధరహితమని అనిపిస్తుంది. బ్రహ్మం నుండి అకారణంగా నిరర్థకం జాగృత శరీర ధారణామయం అయినట్టు ఈ జీవులంతా ఎట్లా ఉత్పన్నులవుతున్నారు? బ్రహ్మమే వీరి స్వరూపం గదా. వీరంతా బ్రహ్మం నుండి ఎందుకు ఏ కారణం చేత జనిస్తున్నారు? శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, నీవు అకారణంగా అని అంటున్నప్పుడు నిజమే చెప్పావు. కారణం లేక కార్యం ఎన్నటికీ ఉత్పన్నం కాదు. కాబట్టి వాస్తవానికి కేవలం జాగ్రత్త జీవులు ఉత్పన్నమే అయి ఉండలేదు. అగ్నిశిఖలలో ఒక్కొక్క శిఖ ఒక్కొక్క ఆకారం కలిగి ఉన్నప్పటికీ అగ్నికి ఏ సమయమందును ఇట్టిది అన్న ఆకారం ఏది లేనే లేదు. చూచావా? అట్లాగే జాగ్రత్త జీవులు వాస్తవానికి ఉత్పన్నమే కాలేదు. కాబట్టి తదితర పరిణామ ఫలితమైన తక్కిన జీవభేదం ఏనాడు సంభవించి ఉండలేదు. అంతా కూడా యథాతథంగానే ఉన్నది. ఓ రామచంద్ర, వాస్తవానికి బ్రహ్మమునందు ఈ రకరకాల జీవులు మొదలైనవి ఉత్పన్నమవటం లేదు, నశించటము లేదు. మరి ఈ 7 రకాల జీవుల గురించి ఎందుకు చెప్పానంటావా? ఇదంతా కూడా కేవలం శిష్యునికి ఉపదేశించడానికి మాత్రమే శృత్యాదులు ఈ శబ్దార్థ కల్పనలన్నీ చేశాయి. చివరికి జీవభేదంతో సంబంధం లేని బ్రహ్మమును బోధించటమే ఆ శృతుల అంతిమ లక్ష్యం. శ్రీరాముడు. మునీంద్ర, నాదొక చిన్న సందేహం. బ్రహ్మమునందు జీవాది విశేషంలేవి జనించటం లేదని, బ్రహ్మం సర్వదా నిర్మలత్వంచే యథాతథంగానే ఉన్నదని అనుకుంటున్నాం కదా. మరి మనస్సు, బుద్ధి ఇటువంటి చేతన వస్తువులన్నీ ఉపయోగించి బోధ సాధనమగు ఈ శరీరమును తయారు చేస్తున్నదెవరు? మరి ఈ జగత్తులో స్నేహము, రాగము మొదలైన ఆయా బంధములన్నీ కల్పించి ఈ ప్రాణులందరినీ మోహపెట్టుచున్నదెవరు? శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, వాస్తవానికి ఈ శరీరాలను ఎవడు ఎన్నడూ నిర్మించటం లేదు. ఈ ప్రాణులందరినీ ఎవడూ మోహపెట్టడం లేదు. జలంలో తరంగాలు, ఆవర్తాలు మొదలైన జలాకారాలన్నీ పొంది జలమే ఆయా రూపాలుగా కనిపిస్తోంది. చూచావా? అనాది అనంతం బోధ రూపమైనట్టు పరమాత్మే ఈ అనేక పదార్థ రూపాలుగా తన స్వరూపం నుండి ఉండి ఉంటున్నాడు. వాస్తవానికి బాహ్య పదార్థం అంటూ ఏదీ లేదు. మరి బీజంలోంచి వృక్షం బయలువెడుచున్నట్టుగా అభ్యంతరమైన బోధ రూపం హృదయం నుండి బోధయే బాహ్య పదార్థం వలె స్ఫురిస్తోంది. ఒక శిలలో శిల్పం ఉన్నట్లుగా బోధయందే ప్రపంచమనబడి స్థితి నొంది ఉన్నది. అట్టి బోధ దేశకాలాలచే ఏకం అనంతం కూడా. అట్టి బోధ యొక్క విస్తారమే ఈ బాహ్య అభ్యంతర జగత్తు అని గ్రహించు. అంతేకాదు, వాసనల చేతనే సిద్ధిస్తున్న బ్రహ్మలోకం మొదలైన తదితర లోకాలన్నీ కూడా పరమాత్మయందే ఉన్నాయి. పరమాత్మయో వాసనలన్నింటికీ ఆవల ఏకమై ఉన్నారు. వాసనలన్నింటికీ ఆవల కేవలమై ఉన్నారు. కాబట్టి వాసనాక్షయమును నిరంతర భావన చేయాలి. అప్పుడు వాసనాక్షయ భావన బలం చేత అనుభవం సిద్ధించగలదు. శాంతుల జ్ఞానులు ఆత్మ కొరకై ఆ లోకంలోనూ ఈ లోకంలోనూ వెతకరు. ఆత్మ అంతటా నిండి ఉండటం చేత ఆత్మ ఎక్కడో ఉన్నది అనురూపమైన వాసనలు వారి యందు ఎన్నటికీ చొరబడవు. సద్రూపమగు ఆత్మే దేశకాల క్రియా ప్రకాశ రూప చిత్తాదులతో కూడి ఉన్నది. అయితే వాస్తవానికి దేశకాల చిత్తాదుల శబ్దార్థములు ఆత్మకు లేవు. అయినప్పటికీ ఆత్మ శూన్యం కాదు. ఎవరి దృష్టి యందైతే దృశ్యం సర్వదా శమించే ఉన్నదో అట్టి తత్వవేత్తలకు ద్రష్టలకు మాత్రమే ఆత్మపదం యొక్క బోధస్థితి అనుభవమవుతున్నది. అన్యులకు అది సుబోధకం అవటం లేదు. అహంకారం అనే పిశాచం ఈ హృదయాన్ని ఆవహించి ఉన్నంత వరకు ఆత్మపదం సుబోధకం కాదు. చంచలం విస్తారమైన అహంకారం అనే గోతిలో ఎవడు పడతాడు? అట్టివాడు ఎప్పుడూ ఆత్మప్రకాశాన్ని గాంచలేడు. ఓ రామచంద్ర, ఆత్మజ్ఞానానికి ఈ 14 లోకాలు, ఇందులోని సర్వజీవులు తన యొక్క అవయవాల వలె తోచుచూ ఉంటాయి. జ్ఞానుల యొక్క దృష్టికి ఈ సృష్టి అనేది ఉదయించటమూ లేదు, అస్తమించటమూ లేదు. ఎందుకంటే ఏదైనా కారణం అనేది ఉంటే కదా కార్యం అనేది ఉండేది. కారణమే లేకపోతే కార్యం ఎక్కడి నుండి వస్తుంది? పరమాత్మ అకారణుడు. అతడు దేనికి కారణం కాదు. కనుక ఈ సృష్టికి కారణమే లేదు.
కారణమే లేదు కాబట్టి సృష్టియే లేదు. జ్ఞానులు ఈ సృష్టిని ఉదయం గాని అస్తమయం గాని లేనిదానిగా దర్శిస్తున్నారు. శ్రీరాముడు: మరి పరమాత్మ నుండే ఈ సృష్టి ఆవిర్భవిస్తోంది అని వేదవచనం కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: సరే, అయితే కారణం యొక్క స్వభావమే కార్యం కూడా కలిగి ఉంటుంది కదా. కారణమగు పరమాత్మ ఇట్లు సచ్చిత్ నిరాకార రూపమే అయి ఉన్నదని జ్ఞానులు గ్రహిస్తున్నారు. కార్యరూపమగు జగత్తు కూడా సచ్చిత్ నిరాకార రూపమేనని గమనిస్తున్నారు. అజ్ఞానులు ఇదంతా ఆకార రూపంగా మాత్రమే దర్శిస్తున్నారు. బంగారు ఆభరణం అను దానిలో ఆభరణం అనే కార్యం బంగారం అనే కారణం నందే ఉన్నప్పుడు ఆభరణం అనే దానికి బంగారం కంటే వేరైన ఉనికి ఎక్కడ? అట్లాగే కారణమగు పరబ్రహ్మం నందే ఆ పరబ్రహ్మం రూపంగానే ఈ జగత్తు ఉన్నప్పుడు ఇక వేరే కారణత్వం అనేది పరబ్రహ్మానికి ఏమున్నది? బంగారం, ముద్ద, ఉంగరం మొదలైన ఆకారంగా ఉన్నప్పుడు ఆభరణం అంటున్నాం. ఆభరణంలో బంగారం తప్ప వాస్తవానికి మరింకేమీ లేదు కదా. అట్లాగే పరమాత్మే సృష్టి రూపంగా కనిపిస్తోంది. అంతేగాని సృష్టికి పరమాత్మ కంటే వేరైన రూపం లేదు. ఒకవేళ పరమాత్మ కంటే వేరుగా ఎక్కడైనా సృష్టి అనేది ఎవరికైనా అనుభవం అవుతుంటే అది అసత్తే గాని సత్తు కాదు. ఎప్పుడైతే అసత్తో అప్పుడు పరమాత్మ యందు గల కారణత్వం అనేది కూడా అసత్తే అవుతున్నది. మరి మాకు జగత్తు కనిపిస్తోంది కదా అని ఎవరైనా అంటారా? శాంతమగు మహాసముద్రంలో తరంగాలు, ఆవర్తాలు ఉంటున్నట్లే శాంతము క్షోభరహితమగు బ్రహ్మనందు జగత్తులు, చిత్తములు ఉంటున్నాయి. ఒకే మట్టి అనేక మట్టి పాత్రల రూపంగా అగుచున్నట్లు ఒకే బంగారం అనేక పేర్లతో పిలువబడే ఆభరణాలుగా అగుచున్నట్లు ఒకే బ్రహ్మం అనే పిండం అనేక జీవులుగా, జగదృశ్యములుగా, చిత్తములుగా అవుచున్నది. అయినప్పటికీ కూడా బ్రహ్మపిండం సర్వదా ఏకం నిర్మలం అయి ఉన్నది. మట్టి ఎన్ని పాత్రలుగా అవుచున్నప్పటికీ బంగారం ఎప్పటికీ బంగారమే. అట్లాగే బ్రహ్మం సర్వదా బ్రహ్మమే. కుండగా ఉన్నప్పటికీ అది మట్టియే. మట్టిగా ఉన్నప్పటికీ అందులో కుండగా ఆవల తత్వం సర్వదా ఉన్నది. మట్టిగా ఉన్నప్పటికీ అందులో కుండగా అవగల తత్వం సర్వదా ఉన్నది. మట్టిగా ఉన్నప్పుడు కుండగా ఉన్నప్పుడు కూడా ఉభయ స్థితులందు ఏక వస్తువును కుమ్మరి దర్శించగలడు. అట్లాగే జ్ఞాని సహజీవుల వైపు చూచేటప్పుడు ఆ సహజీవుల వాసనాయుక్తమైన మనస్సులను వదిలిపెట్టి అతీత దృష్టితో చూడగలుగుతాడు. అతని యొక్క సత్యవస్తు జ్ఞాన ప్రభావం చేత సహజీవులంతా ఆత్మస్వరూపంగానే అగుపిస్తారు. జ్ఞానులకు ఈ జాగ్రత్త స్వప్న తుల్యంగా తెలియవస్తుంది. స్వప్నం జాగృతి వంటిదే అవుతుంది. జాగృతి స్వప్నం వంటిదే అవుతుంది. ఆత్మ కంటే వేరుగా ఏదైనా వారికి కనిపిస్తే దానినంతా వారు స్వప్నతుల్యంగా చూస్తారు. అందుచేత వారికి అంతటా అన్నిటా ఒకే వస్తువు భాసిస్తోంది. మృగతృష్ణగా తెలియబడిన తర్వాత ఇక ఆ మృగతృష్ణలో కనిపించే ఒక తరంగం మరొక తరంగం మధ్య గల తేడా భ్రమగానే తెలియవస్తుంది కానీ ఆ తేడా వాస్తవమని అనుకోం కదా. ఈ అనేక విశేషములతో కనిపించే జగత్తు చిత్తమాత్రంగా ఎరుగబడిన తర్వాత ఇదంతా స్వప్నతుల్యంగా అనిపించటంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఆకాశంలో మేఘాలు అనే ఆకారాలతో కనిపిస్తున్నాయి. అయితే మేఘాలన్నీ జలబిందువుల యొక్క ఘనీభూతమైన హిమస్థితియే కదా. ఆ మేఘాలు వర్షించాయనుకో, ఇప్పుడేమైనది? ఆ మేఘాలన్నీ జలబిందువు వలె నేలపై వర్షించాయి కదా. మరి మునుముందటి మేఘాకారాలన్నీ ఏమైనాయి? అట్లాగే ఆత్మ యొక్క సమ్యజ్ఞానం ఉదయించగానే జ్ఞానికి ఈ కనబడే సర్వదేహాలతో సహా సమస్తం చిత్త త్యాజ్య రూపంలో త్యజించబడుతుంది. ఇదంతా ఏకము నిర్మలమగు ఆత్మగా సుస్పష్టంగా అనుభవం అవుతున్నది. మేఘాలు ఆవరించినప్పుడు ఆకాశం కనిపించదు, మేఘాలే కనిపిస్తాయి. మరి మేఘాలు తొలగినప్పుడు ఆకాశం యథాతథంగా నిర్మలము అనంతమై కనిపిస్తుంది. మేఘాలు ఉన్నప్పుడు తొలగినప్పుడు కూడా ఆకాశం సర్వదా యథాతథమే కదా. సత్యం యొక్క పరిజ్ఞానం చేత అహంకార సహితమగు జగత్తు కూడా శమిస్తోంది. ఆ స్థానంలో ఏకము, అఖండము, అనంతము, అప్రమేయము ఆత్మ మాత్రమే గోచరిస్తుంది. ఆత్మజ్ఞానం సంతరించుకున్న తర్వాత ఆపై అనుభవించబడే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్నీ కూడా మృగతృష్ణ జలం వలె మొదలే శమించి అక్కడ ఉంటాయి. అగ్ని ప్రజ్వలితూ ఉండగానే అందులో ఆకులు, వస్త్రములు, కట్టెలు మొదలైనవి వేశామనుకో, అవన్నీ ఏకమైపోతాయి కదా. అట్లాగే జ్ఞానాగ్నిచే జగత్తు, చిత్తము మొదలైనవన్నీ ఏకత్వం పొందుచున్నాయి. తెలివితేటలు గల బాలునికి చీకట్లు, పిశాచాకారాలు కనిపించవు కదా. అట్లాగే జ్ఞానికి ఈ మూడు లోకములలో సాకారమంతా క్రమక్రమంగా లేనిదిగా తెలియవస్తోంది. చిత్తే చిత్తముగా భాసిస్తోంది. అనంతరూపమైనట్టి బోధ తన నిజస్వరూపంలో ఈ జగత్తు చిత్తాదులుగా భాసిస్తోంది.
మరప్పుడు బోధయందు మూర్తిత్వం ఎచ్చటివి. ఆత్మను గురించిన అజ్ఞానం చేతనే జగత్తు చిత్తమను వేరు వేరు రూపాలుగా అనిపించడం జరుగుతోంది. ఎప్పుడు ఆత్మజ్ఞానంచే అజ్ఞానం నశిస్తుందో అప్పుడు మూర్తివంతం యొక్క అస్తిత్వం ఎచ్చట. అగ్నిచే బంగారం కరిగి అతి సూక్ష్మత్వం పొందుతోంది చూచావా. అప్పుడిక బంగారం యొక్క పూర్వపు ఆకారం ఏమైనట్లు? ఎప్పుడు ఆత్మజ్ఞానంచే ఈ జగత్తు స్వప్నతుల్యమని ఎరగబడుతోందో అప్పుడు ఈ జగత్తు మూర్తిత్వంను వీడుచున్నది. అనగా అప్పుడు ఈ జగత్తు నిరాకారమని, నామరూప భేద కల్పనారహితమని ఎరుగుబడుచున్నది. ద్రవరూపంలో ఉన్న బంగారం క్రమక్రమంగా ఘనరూపం పొందుతూ ఉంటుంది చూచావా. అట్లాగే సస్వరూపంలో ఉన్నట్టు బోధరూపముగా ఆత్మ దేశకాలాలనేవి ఏర్పడటానికి ముందే తన యందు జాగ్రత్త స్వప్నములను రచించుకొని ఘనత్వాన్ని పొందిన దాని వలె అగుచున్నది. ఆత్మ విచారణచే జాగ్రత్త స్వప్నాలు కల్పిత మాత్రాలని, ఆ రెండింటికి కారణం ఆధారం అప్రమేయమై ఆత్మ సర్వదా ప్రకాశించుచున్నదని తెలియబడగలదు. ఈ ప్రకారంగా ఆత్మ విచారణచే జాగ్రత్త స్వప్నములు తుచ్చములైనవని తెలియబడగానే ఇక భోగాల పట్ల అనురాగం దానంతట అదే సన్నగిల్లుతోంది. ఈ దృశ్యం అనబడేది వివేకికి అవివేకి కూడా విద్యమానమై ఉంటుంది. అయితే వివేకులకు ఈ దృశ్యం అత్యంత తుచ్చమైనదిగా కనపట్టుచున్నది. స్వప్నంలో విద్యమానమయ్యే పదార్థ జాలం ఏ విధంగా నమ్మకమునకు అనర్హము, ఈ జాగ్రత్త పదార్థ జాలం కూడా అంతే అనర్హం. ఎందుకంటావా? ఆత్మయందు లభించే సుఖ విశ్రాంతి ఎచ్చట, ఈ విషయాస్వాదనలు ఎచ్చట. తత్వజ్ఞానానికి కూడా ఈ విషయాల పట్ల ప్రీతి నమ్మకం కలుగుతుందంటే ఇక జాగ్రత్త స్వప్నంలో ఒకటే అవుతాయి, జ్ఞాన అజ్ఞానాలు ఒకటే అవుతాయి. అది కుదిరేది కాదు కదా. కనుక తత్వజ్ఞానానికి విషయాల పట్ల నమ్మకం ఉండదు. ఈ జగత్తు చిత్తము చేతనే సిద్ధిస్తోందని, ఇదంతా స్వప్నంలాగా భ్రాంతి మాత్రమేనని తెలియవచ్చిందో ఇక ఆ సుజ్ఞానికి ఇక్కడ రూపం పట్ల పదార్థముల పట్ల సత్యత్వ బుద్ధి స్వయంగా తొలగిపోతుంది. మృగతృష్ణలో జలం రుచిగా ఉంటుందని ఆ జలం కోసం పరుగులు తీసేవాడు తెలియని వాడే గాని తెలిసినవాడు కాదు కదా. అట్లాగే వివేకి అయినవాడు దృశ్య పదార్థముల పట్ల ఇవన్నీ సత్యం నిత్యం అని తలచాడు. బయట నుండి కిటికీ గుండా ప్రవేశించిన దీపకాంతికి ఆకారం కనబడవచ్చుగాక, అయితే మాత్రం దీపకాంతికి ఆకారం అంటూ ఏమున్నది? ఏమీ లేదు. శాంతుడగు వివేకికి ఈ జగత్తునందు ఆకారాదులు కనిపిస్తున్నప్పటికీ ఇదంతా నిరాకారంగానూ ఆకాశరూపంగానూ గ్రహిస్తున్నాడు. ఒకడు మేల్కొనిన తర్వాత స్వప్నంలో కనిపించిన వస్తువుల కోసం వెతకాలని అనుకుంటాడా? అనుకోడు. ఎందుచేత? అవి అవాస్తవములని, శూన్యమాత్రములని, కేవలం భ్రమచే సిద్ధించేయని బాగా తెలుసు కనుక. అట్లాగే ఈ జగత్ పదార్థములన్నీ చిత్తం యొక్క భ్రమ చాంచల్యములచే మాత్రమే సిద్ధిస్తున్నాయని తెలిసిన తర్వాత జ్ఞానికి వీటిని పొందాలనే ఉద్వేగమంతా మొదలంట తొలగుతోంది. ఆ వస్తువుపై గల నమ్మకం చేతనే కదా. జ్ఞానికి అదంతా స్వప్నంలో కనిపించిన బంగారు గొలుసు కావాల్సిందేనని కోరుకోవటం వంటిదే అవుతుంది. జ్ఞానికి సర్వదా సర్వ విశేషాల పట్ల రాగబుద్ధి తొలగుతోంది. ద్రష్ట దృశ్యం అనే దోషాన్ని అతడు తన యందు తొలగించుకొని ఉంటున్నాడు, లేదా దోష గ్రంథుల యొక్క ఛేదనం కొరకై ప్రయత్నశీలుడై నిమగ్నుడై ఉంటున్నాడు. జ్ఞాని సకల బంధుత్వాలలో రాగరహితుడై, దృశ్య పదార్థాల పట్ల మరణవర్జితుడై, అహంకార శూన్యుడై, ద్వేషమంటూ ఏదీ లేనివాడై, సాంసారిక ప్రయత్న రహితుడై, శాంతుడై వెలయుచున్నాడు. వాసనలు, ఉపేక్ష. దీపశిఖ నశిస్తే దీపకరణాలు నశిస్తాయి కదా. అట్లాగే భోగాలపై అపేక్ష తగ్గుచున్న కొలది వాసనలు సన్నగిల్లుతూ వస్తాయి. కాక భోగాలపై అపేక్ష పెరుగుచున్నదా, వాసనలు ప్రవృద్ధమవుతూ ఉన్నట్లే ఇక అపేక్ష తప్పించి వాసనలకు వేరే రూపం ఏదీ లేదు. ఓ ప్రియ సహజీవులారా, ఈ జగత్తంతా గంధర్వ నగరంలాగా భ్రాంతి రూపమేనని మీరు గమనించండి. తత్వబోధచే ఇదంతా సూక్ష్మమైనట్టి చిత్ సత్ ఆకాశంగా గమనించబడగలదు. ఆ పరమాత్మ జీవుడు కాదు, శూన్యమ కానే కాదు. ఆ పరమాత్మ పదమున జగత్కల్పన గాని, చిత్తము గాని, దృశ్యోదయం గురించిన బుద్ధి గాని లేవు. మరి ఇదంతా కూడా యథాస్థితమగు బ్రహ్మమే అయి ఉన్నది. అజ్ఞానులకు కనిపించే సాకారమంతా జ్ఞాని దృష్టికి అతని యొక్క తత్వజ్ఞానంచే లయించిపోవచ్చున్నది.
అందుచేత దృశ్య విషయాల పట్ల ఉపేక్ష పొందించుకోకండి. శ్రీరాముడు అనగా అతని దృష్టికి జగత్తు అసలు కనిపించదు. శ్రీ వశిష్ఠ మహర్షి కనిపిస్తుంది. ఇదంతా కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ శూన్య రూపాలుగాను లేనివిగాను అగుపిస్తాయి. ఈ జలానికి ఆవర్తములు ఎందుకు వచ్చాయి అని అనుకుని ఎవడైనా జలంలోని ఆవర్తమును తొలగించి జలమును పరిశుద్ధపరచుకోవాలని అనుకుంటాడా? జలమునందు ఆవర్తములు ఉన్నప్పటికీ లేక ఉండనప్పటికీ జలం సర్వదా యథాతథంగా ఉంటుందని జలతత్వం తెలిసినవాడు అనుకుంటాడు కదా. జ్ఞాని ఈ వివిధ ఆకారాలతో కూడిన జగత్తు ఒక ప్రక్క కనిపిస్తున్నప్పటికీ ఇచ్చట ఆత్మయందే యథారూపంగా ఉన్నదని గ్రహిస్తున్నాడు. అతడు ఆకాశం వలె నిర్మలుడై సౌమ్యరూపుడై సంగరహితుడై కేవలం సమాధి తత్పరుడై ఉన్నను లేనివాడై ఒప్పుచూ ఉంటాడు. అతని మనసు సర్వదా అస్తమించి ఉంటుంది. అతడు మౌని అయి ఇంద్రియ మననాలను అధిగమించిన వాడై ఉంటాడు. సమస్త కర్మల యొక్క అంతమును సంపాదించుకొని ఉంటాడు. సంసార సముద్రమును దాటివేసి ఉంటాడు. 1. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ చతుర్విధ దేహముల యొక్క 2. ఆ దేహమునకు ఆధారమై ఈ 14 లోకముల యొక్క 3. ఆ 14 భవనములకు ఆధారమైన ఆకాశం యొక్క 4. పర్వత సమూహముల యొక్క 5. విషయ సాధన క్రమముల యొక్క వీటన్నింటి యొక్క ఉపాదాన కారణం మూలాజ్ఞానమే. అట్టి మూలాజ్ఞానం నశించిందా ఇక ఆపై ఈ శరీరము ఈ భూమి మొదలైనవి కనబడుతూనే అతనికి లేనివిగా తెలియవస్తున్నాయి. ఈ ప్రకారంగా జ్ఞాని శాంతమైన అంతఃకరణం కలిగిన వాడవుతాడు. వికల్పరహితుడై ఉంటాడు. స్వరూప సారమయుడై ప్రకాశిస్తాడు. పరమానందమగు ఆత్మానందంతో ఎల్లవేళలా పరితృప్తుడై ఉంటారు. నిరావరణ భౌమానంద స్వరూపుడై వర్తిస్తాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ జగత్తు ఉత్పత్తి రాహితం, మిథ్యా, నిరాకారము అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం